ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో హాస్పిటల్‌లో నర్సు ద్వారా దీపే తన కన్న కూతురు అని తెలుసుకున్న సుమిత్ర దశరథ ఆహ్, షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది పారిజాతం. అసలు ఏం జరిగింది? అసలు హాస్పిటల్‌కి సుమిత్ర దశరథ ఎందుకు వెళ్లారు? వాళ్ళు అసలు నర్స్ ద్వారా ఎలా నిజం తెలుసుకున్నారు? మరి పారిజాతం ఏం చేయబోతుంది? అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే దీప ఇంకా కార్తీక్ ఇద్దరు కూడా ఆహ్, ఆహ్, తన తండ్రి ఇంటికి ఆహ్, ఆహ్, టిఫిన్ చేయడానికి వెళ్తారు. అయితే అది కాంచన కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు శ్రీధర్. కానీ శ్రీధర్ ఆశలు అడియాసలయ్యాయని, అడియాసలవుతాయని తెలిసి కూడా కొంచెం నమ్మకాన్ని పెట్టుకున్నందుకు శ్రీధర్ అయితే బాధపడతాడు. అయితే తన భార్యకి ఎలాగైనా తన ఇంటి భోజనం తినిపించాలి అని చెప్పేసి డ్రైవర్‌నిచ్చి వాళ్ళ ఇంటికైతే కాంచనకి భోజనం అయితే పంపిస్తాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు అలా ఫోన్ మాట్లాడుకొని ఫోన్‌లో కూడా వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎలాగైనా శ్రీధర్ ఏమో కాంచనకి దగ్గరవ్వాలని చూస్తాడు. కానీ కాంచన మాత్రం శ్రీధర్‌ని దూరం పెట్టాలని చూస్తుంది. అందుకోసం తను పంపించిన భోజనం తినకూడదు అనుకుంటుంది. కానీ భర్త మీద ఎక్కడో తనకు ఉన్న ప్రేమ ఆ భోజనం తినేలా చేస్తుంది. ఇక తర్వాత సుమిత్ర రోజు రోజుకి డల్ అవ్వడం దశరథ తట్టుకోలేకపోతాడు. ఈరోజు ఉదయం అసలు సుమిత్ర ఎలా అసలు ఏమైందో అని చాలా భయపడ్డాను నాన్న. అసలు సుమిత్ర అలా ఉలుకు పలుకు లేకుండా పడిపోయేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎందుకిలా సుమిత్రకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు నాన్న. సుమిత్ర చాలా నీరసం అయిపోతుంది. అసలు తను ఇదివరకు ఎందుకో చాలా నీరసంగా కనిపిస్తుంది అనగానే కూతురు మీద బెంగ పెట్టుకున్నట్టుంది దశరథ. అయినా కూతురు పెళ్లి జరగట్లేదు. తనకే సంబంధాలు కుదరట్లేదని తను చాలా టెన్షన్ పడుతుంది కదా! అందుకని అలా అయ్యుంటుంది అనగానే, అవును, ఎంతకైనా మంచిది. ఒకసారి తన ఫ్రెండ్ దగ్గరికి చెకప్‌కి తీసుకువెళ్ళు. మొన్న ఆ మధ్య తను కూడా అనింది కదా! మొన్న దీప కోసం చెకప్‌కి వెళ్ళినప్పుడు, సుమిత్రని ఒకసారి హాస్పిటల్‌కి తీసుకురండి, చెకప్ చేస్తాను అని. సుమిత్రకు కూడా చెకప్ చేపిస్తే మనకు మంచేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సుమిత్ర కూడా ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తను ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నుంచి తను చాలా నీరసంగా కనిపిస్తుంది. తన మొహంలో సంతోషం లేదు. అసలు ఎందుకో దిగులుగా, బాధగా కనిపిస్తుంది. అది మానసిక బాధ లేక శారీరక బాధ అనేది హాస్పిటల్‌కి వెళ్లి ఒకసారి చెకప్ చేసుకోండి. ఎలాగో నేను కార్తిక్‌తో కలిసి జ్యోత్స్నకి సంబంధాలు చూస్తాను. నువ్వు జ్యోత్స్న గురించి దిగులు పడొద్దని సుమిత్రకు చెప్పు. సుమిత్ర దిగులు పెట్టుకోవద్దని చెప్పు. తన కూతురికి నెల రోజుల్లో మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని తనకి మాటివ్వు. నేను చూస్తాను కదా! ఏదో ఒక సంబంధం దొరకకపోతుందా? అంటూ ఇక అనగానే సరే నాన్న. అంటే నువ్వు ఇంకా ఆలస్యం చేయకు దశరథ. తన ఆరోగ్యం ఎందుకో ఏదో తన మనసు ఏదో ఆలోచిస్తుంది. అలాగే తన ఆరోగ్యం కూడా కాస్త ఆహ్, ఏదో ప్రాబ్లమ్ ఉందని నాకు అనిపిస్తుంది. మనము ఆ ఇష్యూ సీరియస్ అయ్యాక చూడడం ఎందుకు? వెంటనే సమస్య కొద్దిగా ఉన్నప్పుడే చూసుకోవడం, పరిష్కరించుకోవడం చాలా మంచిది. వెంటనే నువ్వు తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు. తన ఫ్రెండ్ ఎలాగో ఆల్రెడీ అన్నీ చూసుకుంటుంది కదా! మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉన్నా మనకు చెప్పేస్తుంది కదా! అంటూ అనగానే, అలాగే నాన్న అంటూ కాస్త భయపడుతూ వెళ్తూ ఉంటాడు. దశరథ, నువ్వేం భయపడకు. సుమిత్రకి ఏం కాదు. సుమిత్ర మంచిగా ఆరోగ్యంగా తిరిగొస్తుంది. అయినా మనిషికి మానసిక సమస్య అనేది చాలా కుంగదీసుకుంటుంది. అందుకోసమే తనకు అలా అయ్యింది. జ్యోత్స్నకి పెళ్లి సంబంధం కుదురుతుంది కదా! కుదిరిందంటే మళ్ళీ సుమిత్ర మామూలయిపోతుంది. కాకపోతే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనము తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నాం అంతే అని చెప్పేసి ధైర్యం చెప్పేసి దశరథని, సుమిత్రని హాస్పిటల్‌కయితే పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథ సుమిత్రని హాస్పిటల్‌లో చెకప్ చేపిస్తాడు. ఆ తర్వాత డాక్టర్ కొన్ని టెస్ట్‌లయితే రాస్తుంది. ఆ టెస్టులు రాసిన తర్వాత సుమిత్ర, ఏంటండి ఇప్పుడు నాకు హాస్పిటల్‌కెందుకు? వద్దంటే వినరు. నేను బాగానే ఉన్నానండి. అయినా నాకిప్పుడు హాస్పిటల్ అవసరం లేదు. అనవసరంగా మీరు నా గురించి కంగారు పడుతున్నారు. నాకేమైందని అంటూ సుమిత్ర అనగానే, నీకేం కాకూడదనే సుమిత్ర ఇదంతా. నా ఆలోచన, నా తాపత్రయం అంతా నీ గురించే సుమిత్ర. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అలాగని నీకేదో అయ్యిందని కాదు. నీకు ఏమీ కాకుండా నేను జాగ్రత్త
తీసుకోవాలి. నాకు నువ్వు లేకపోతే నేనెలా ఉంటాను సుమిత్ర? నీతో పాటే నేను కూడా" అంటూ అనగానే, "ఏంటండి మీరు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు? నాకేమవుతుంది? నాకేం కాదని చెప్పాను కదా!" అనగానే, "అయినా మరెందుకు కంగారు పడుతున్నావు? నీకేం కాలేదని కన్ఫర్మ్ చేసుకోవడానికే కదా తీసుకొచ్చింది" అని చెప్పేసి ఇక సుమిత్ర, దశరథ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు హాస్పిటల్‌లో తనకి డెలివరీ చేసినప్పుడు ఉన్న నర్సు సుమిత్రకి కనిపిస్తుంది. ఆహ్, అమ్మ సుమిత్ర అంటూ పిలవగానే ఏంటండి ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. మీకేమైనా వినిపిచ్చిందా? అనగానే, అవును నాకు ఎవరో పిలిచినట్టు అనిపించింది అని వెనక్కి తిరిగి చూసేసరికి హాస్పిటల్‌లో ఒక అప్పుడు నర్సు కనిపిస్తుంది. ఆహ్, ఏంటి ఆహ్, మీరు సుమిత్రే కదా! అనగానే, అవునండి నేను సుమిత్రనే. మీరు అనగానే, నన్ను గుర్తుపట్టలేదమ్మా. నీకు కాన్పు చేసిన నర్సుని అనగానే, ఓహ్! మీరా? సారీ అండి. చాలా రోజులైంది కదా! గుర్తుపట్టలేదు అనగానే, పర్వాలేదు. కానీ నేను మీకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం గురించి చెప్పాలని ఇన్ని రోజుల నుంచి చాలా ప్రయత్నించాను. కానీ నేను ఆరోగ్యం బాగాలేక ఇన్నాళ్ళు ఇక్కడికి రాలేకపోయాను. కానీ ఒక్క విషయం చెప్పాలి. అది మీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అంటూ అనగానే, ఏంటి మాకు ముఖ్యమైన విషయం అంటుంది. అసలు ఏం చెప్పాలనుకుంటుంది అని అనుకుంటూ చెప్పండి అనగానే, ఇక్కడ కాదు. నేను మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కలిసి పక్కకైతే వెళ్తారు. మీకు చాలా అన్యాయం జరిగింది సుమిత్ర గారు అనగానే, నాకు అన్యాయం జరిగిందా? ఏం జరిగింది? అనగానే, మీ విషయంలో చాలా కుట్ర జరిగింది అనగానే, అసలేం జరిగిందండి? మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు నాతోనే మాట్లాడాలనుకున్నారా? లేక ఇంకేదైనానా అనగానే, నేను మీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. మీ అత్తయ్య గారు పారిజాతమే కదా! అనగానే, అవును. మా అత్తయ్య గారు పారిజాతమే. అసలు ఏం జరిగింది? మీరేం చెప్పాలనుకుంటున్నారు? అనగానే, ఆహ్, మీకు మీ దగ్గర ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? అనగానే, అవును. అవునండి. మీ దగ్గర ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు. మీ దగ్గర ఉన్న బిడ్డని దూరం చేసేశారు. అసలు మీ దగ్గర ఉన్న బిడ్డ మీ ఆ పారిజాతం గారి కొడుకు కూతురు అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? పారిజాతం గారి కొడుకు కూతురు అంటే దాసు కూతురా? ఏం మాట్లాడుతున్నారు? అనగానే, అంటే అదంతా కూడా దాసు కూతురు జ్యోత్స్న అని తెలియగానే ఒక్కసారిగా జ్యోత్స్న గురించి తెలిసి అసలు చాలా షాక్ అయిపోతాడు దశరథ. ఇక సుమిత్ర అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా మతిపోయిందా? అతని కూతురు నా దగ్గర ఉండడం ఏంటి? అనగానే, నువ్వుండు సుమిత్ర. మీరు చెప్పండి ఏం జరిగింది? అనగానే, ఆహ్, ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఆవిడ బిడ్డల్ని మారుస్తుండడం మాత్రం నేను చూశాను. తన కొడుకుకు పుట్టిన ఆ బిడ్డను తీసుకొచ్చి ఆహ్, ఈవిడ దగ్గర పడుకోబెట్టారు. ఈవిడకు పుట్టిన పాపని అక్కడ ఒక ఆవిడకి ఇచ్చి, ఒక అతనికి ఇచ్చి పంపించేశారు. ఆ పాపని చంపమని చెప్తుండగా నేను చూశాను. కానీ ఆ పాపని ఎక్కడ ఎవరు చంపేస్తారో ఏమో అని నేను ఆ పాపని కాపాడే ప్రయత్నం చేశాను. కానీ ఆ పాపని ఆహ్, ఆహ్, నేను ఒక వ్యక్తి దగ్గర చూశాను. ఒక వ్యక్తి బస్ స్టాప్‌లో వదిలేసి వెళ్తుంటే ఆ పాపని అతను తీసుకువెళ్ళాడు. అనగానే బస్ స్టాపు, పాప ఏంటిది? ఏం మాట్లాడుతుంది? అసలు ఎవరు తీసుకెళ్లారు? అంటే ఆ రోజు బస్ స్టాప్‌లో కొంపదీసి దీపే ఆ పాప అయ్యుంటుందా? హాస్పిటల్‌లో అదే రోజు బస్ స్టాప్‌లో దొరికింది అని చెప్పారు. సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటే దీప అది అనిపిస్తుంది. కార్తిక్ కూడా ఈ మధ్య చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. దాసుని చంపాలని చూసింది ఇది తను అని తెలిసింది కదా! మరి నిజంగా ఆ! అతని పేరు కూడా నేను తెలుసుకున్నాను. అతని పేరు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆహ్, నేను ఈ నిజం ఎక్కడ బయట పెట్టేస్తానో అని పారిజాతం గారు నన్ను బెదిరించారు. నేను చాలా రోజుల తర్వాత ఈ రోజే డ్యూటీ ఎక్కాను అంటూ అనగానే, అదృష్టం కొద్దీ మీరు ఈరోజు వచ్చేసారు అనగానే, ఆహ్, నాకు నిజంగా మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు అనగానే, నేను చెప్పేది నిజమండి. అతని పేరు కుబేర అని చెప్పేసి అనగానే, కుబేరనా? కుబేరకి బస్ స్టాప్‌లో దొరికిన పాప దీప కదండీ! అనగానే, అంటే దీపి మన కన్న కూతురా? అంటూ అనగానే,
దీప కూడా చాలా సార్లు నేను మీ కూతురునమ్మా అని చెప్పిందండి. అంటే దీపకు మనం తల్లిదండ్రులమని తెలుసా అనగానే కార్తీక్ చెప్పింది, కార్తీక్ దాచింది అంతా కూడా అన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా దశరథ మనసులో, సుమిత్ర మనసులో అలా స్క్రోలవుతూ ఉంటాయి. ఇక దాంతో అంటే వీళ్ళిద్దరికీ ఈ విషయం తెలుసు. జ్యోత్స్నకి కూడా ఆ విషయం తెలుసు. దాసుకి కూడా ఆ విషయం తెలుసు. దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని దాసు మీద అటాక్ చేసింది జ్యోత్స్న. నాకిప్పుడు క్లియర్ అని చెప్పేసి అవును సుమిత్ర, నీకు తెలియని విషయం ఇంకొకటి కూడా ఉంది. దాసుకి కూడా ఈ నిజం తెలుసు. ఆ నిజం ఎక్కడ బయట పెట్టేస్తాడేమో అని దాసు నాకు ఏదో చెప్పడానికి వచ్చాడు. ఆ రోజు దాసు మీద అటాక్ చేసింది జ్యోత్స్న. కన్న తండ్రి అని కూడా చూడకుండా అసలు కన్న తండ్రి మీదే చంపాలని దాడి చేసింది. ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడేమో అని తన కన్న తండ్రినే చంపాలని చూసింది. ఈ విషయం ఇప్పుడే నువ్వు బయట పెట్టొద్దు సుమిత్ర. సమయం చూసి కార్తీక్‌తో మాట్లాడి మనం ఈ విషయాన్ని బయట పెడదాం. అప్పటి వరకు నువ్వు జ్యోత్స్నతో ఈ విషయం చెప్పకు. ఈ విషయం మనకు తెలిసిందన్న విషయం కూడా జ్యోత్స్నకి తెలియకూడదు. ఆ జ్యోత్స్న ఎంత రాక్షసంగా ఆలోచిస్తుందో నాకు తెలుసు. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వెంటనే కార్తీక్‌తో మాట్లాడాలి అని చెప్పేసి దశరథ అయితే అనుకుంటాడు. ఇక హాస్పిటల్‌లో నర్సు ద్వారా ఈ నిజం తెలిసి దీప్తి తన కన్న కూతురని తెలిసి సుమిత్ర చాలా సంతోషిస్తుంది. అయితే జ్యోత్స్న ఇన్నాళ్ళు తన పెంపకంలో పెరిగి కూడా ఇంతటి దారుణానికి ఒడిగడుతుంది అని తెలిసి చాలా బాధలో ఉండిపోతుంది. అయితే నిజానికి పారిజాతం అత్తయ్య ఇంత ప్రేమ చూపించడానికి, నా కూతురు మీద ఇంత ప్రేమ చూపించడానికి ఇదే కారణమా? అని అనుకుని చాలా బాధపడుతుంది. పారిజాతం అత్తయ్య వల్లే నా కూతురు ఇలా తయారయింది అనుకున్నాను కానీ, తన మనవరాల్ని తానే దగ్గరుండి ఇలా చెడగొట్టింది అని అనుకోలేదు. ఒకవేళ అనుకుంటూ ఇక తనైతే చాలా దీప గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. దీప నుంచి సుమిత్రకి జ్యోత్స్న దీపకు జ్యోత్స్న నుంచి చాలా ప్రమాదం ఉందని ఇప్పుడు దీపే ఇంటి వారసురాలని తెలిసి జ్యోత్స్న దీప కడుపు పోగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అని భయపడుతూ, బాధపడుతూ ఉంటుంది. దీపను ఎలాగైనా కాపాడుకోవాలి, దీప కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడుకోవాలని సుమిత్ర, దశరథ ఆరాటపడుతూ ఉంటారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి హాస్పిటల్‌లో నర్సు ద్వారా దీపే తన సొంత కూతురు అని వాళ్ళకి అసలు నిజం తెలియాలని, దీపను వాళ్ళు కాపాడుకోవాలని, అలాగే జ్యోత్స్నకి బుద్ధి యెస్ అని కామెంట్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.